రాంబాబంట నా జమినీటి మా ఇంటి కెప్టెన్. ఎక్కడ ఉందో ఏమో నీ మంజిల్ అంటే ఆలోచించక ఆగే చల్ గోరి దేవుడో ఎలాగని ఊరుకోకురో ఉసూరని ఆట పాటగా ప్రతి పని సాధించ ఏమైనా గాని కోయో కోయో కోయో. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ గ్రాండ్ ఫినాలే వచ్చేసింది. చక్కటి అనుబంధాలకి చికెన్ టీ టాటా జెమినీ టీ అందిస్తున్నటువంటి ఈ మరపురాని క్షణం మన ముందు ఆవిష్కారం కాబోతోంది. మరి ఈ రోజు ఏ గృహిణి తన శక్తి సామర్థ్యాలతో 10 లక్షల కోసం అడుగు ముందుకు వేస్తుంది? చక్కటి అనుబంధాలతో చిక్కటి ఆప్యాయతలతో ఎవరు టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ టైటిల్ తో పాటు 10 లక్షల రూపాయలు గెలుచుకుంటారో చూద్దాం. మరి మీ అందరికీ తెలుసు టాటా జెమినీ టీ ఆడిషన్స్ నిర్వహించింది. 27 స్మార్ట్ కుటుంబాలని తమ క్యాప్టెన్స్ తో కలిపి సెలెక్ట్ చేసింది. క్యాప్టెన్స్ ఆట ఆడారు, క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్ కి వచ్చారు. సెమీఫైనల్స్ లోని 9 కుటుంబాల నుంచి కేవలం 3 కుటుంబాలు ఫైనల్స్ కి చేరుకున్నాయి. మరి ఈ రోజు మన ముందుకు వస్తున్న కుటుంబం నిష్నా ఫ్రమ్ ఆదిలాబాద్. నిష్నా అండ్ రామకృష్ణ. మరి ఈ రోజు 10 లక్షల రూపాయలకి మీరు చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యి వచ్చారా? చాలా 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 స్ట్రాంగ్. ఓకే రామకృష్ణ గారు, మరి మీకు మీ ఆవిడ తెలివితేటలు చూసి ఎప్పుడూ ముచ్చటే అనుకుంటా, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఆమె తన క్యాప్టెన్సీని ప్రూవ్ చేసుకుంటుంది, మా కుటుంబాన్ని మంచిగా లీడ్ చేస్తుంది. గేమ్ లోనే కాదు నిజమైన లైఫ్ లో కూడా ఈ విధంగానే గైడ్ చేస్తూ. సూపర్, ఆల్ ది బెస్ట్ టు యు. Thank you. వెల్ Ashwini's family from Siddipet. 10 లక్షల రూపాయలు పరిగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నావు నువ్వు. ఇవాళ చాలా అందంగా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సురేష్, ఇప్పుడు ఈ ఫైనల్స్ లో 10 లక్షలకి ఆవిడ ఎలా ఆడుతుంది అంటారు? బాగా ఆడుతుంది మేడం. ఆల్ ది బెస్ట్ యు. థ్యాంక్ యూ. మంచిర్యాల నుంచి వాణీస్ ఫ్యామిలీ. వాణి, వెల్కమ్ అగైన్. నీకు ఎలా అనిపిస్తుంది సెమీఫైనల్స్ దాటి ఫైనల్స్ కి రావడం? అసలు టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ లో సెలెక్ట్ అవ్వడము, క్వార్టర్ ఫైనల్స్ లో సెలెక్ట్ అవ్వడము, సెమీఫైనల్స్ లో సెలెక్ట్ అవ్వడము, మళ్ళీ ఇప్పుడు ఫైనల్స్ రావడం అసలు నన్ను నేనే నమ్ముకోలేకపోతున్నాను. 10 లక్షలు గెలిచేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది కృష్ణ గారు? చాలా సంతోషంగా ఉందండి. విన్నర్ మేమండి. ఆల్ ది బెస్ట్ యు. మరి గ్రాండ్ ఫినాలేకి ఒక గ్రాండ్ సెలబ్రిటీ రాబోతున్నారు. అగ్ర హీరోలందరితోనూ నటించిన ఈ కథానాయిక మరెవరో కాదు, ఫేస్ ఆఫ్ టాటా జెమినీ టీ, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ సిమ్రన్. కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, వెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని, కలలోనైన కలగనలేదే నువ్వు వస్తావని, వెలకువలోనైనా అనుకోలేదే నువ్వు వస్తావని. సిమ్రన్ గారికి స్వాగతం. టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ గ్రాండ్ ఫినాలేకి వచ్చింది. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నేను ఎదురు చూస్తున్నాను. టాటా మా ఇంటి కెప్టెన్ నేను ఫాలో చేస్తున్నాను, 12 వీక్స్ గా ఫాలో చేస్తున్నాను. సో మీరు అందరూ ఫైనల్ కి వస్తే ఆల్ ద బెస్ట్. 10 లక్షలు గెలుచుకుంటారు సిమ్రన్ గారు. 10 lakhs. అండ్ ఇక్కడ కెప్టెన్స్ లీడ్ చేశారు, అందరూ స్మార్ట్ ఉమెన్. మా ఇంటి కెప్టెన్ అంటే స్మార్ట్ ఉమెన్ కావాలి కదా. డెఫినెట్ గా అలాంటి స్మార్ట్ విమెన్ ఇక్కడ మీకోసం ఉన్నారు. ఫైనల్స్ లో ఎవరు 10 lakhs గెలుచుకుంటారో మీ చేతుల మీదుగా మేము చూడాలి. బట్ టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ టైటిల్ కొట్టాలంటే స్మార్ట్ ఉమెన్ కి ఎలాంటి లక్షణం ఉండాలి? టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ అంటే వీళ్ళలాగా లక్షణం ఉండాలి.
మరి మీరు ఎలాంటి క్యాప్టెన్ సిమ్రన్ గారు? స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇంటి క్యాప్టెన్. వావ్. మరి పట్టపు రాణిని, ఈ మహారాణిని తన సింహాసనానికి పంపిద్దామా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. Oh Sona, oh Sona, I love you, ra. టాటా జెమినీ టీ మీకు ఒక వరాన్ని ఇస్తోంది. అసలు ఆట మొదలు పెట్టే ముందే మిమ్మల్ని అదృష్టం వరించబోతోంది. ఈ అదృష్ట దేవత రైట్ వీల్ తిప్పబోతున్నారు. బోనస్ గా మీకు స్కోర్ ఇవ్వబోతున్నారు. సిమ్రన్ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు వీళ్ళు అంతా మ్యాజిక్ జాదు జరిగిపోయింది. సిమ్రన్ గారి చేయి తగలగానే అక్కడంతా స్కోర్ వచ్చేసింది. టాటా జెమినీ టీ బాక్సెస్ ఈ రోజు మీకు స్కోర్ ఇస్తున్నాయి. ముందుగా సిమ్రన్ గారు నిష్నా ఫ్యామిలీ కోసం తిప్పండి. Eight marks for Nishna. Come on, మీ పాపని పంపించేసేయండి. అశ్విని ఫ్యామిలీ కోసం వీల్ తిప్పండి. Come on. That's the spirit. No problem. Good, good. పాప స్పందనని పంపించండి. మరి ఇప్పుడు మీ చేత్తో మా వాణి ఫ్యామిలీ కోసం చక్రం తిప్పండి. రెండు పంపించేసేయండి నిశాంతిని వాణి గారు. థ్యాంక్ యూ సిమ్రన్ గారు. మొదటి రౌండ్ లో సిమ్రన్ గారు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు. 10 ప్రశ్నలు ఆవిడ చేతిలో ఉన్నాయి. 4 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే టాటా జెమినీ టీ బోన్ కార్డ్ మీ సొంతం చేసుకోవచ్చు. మీకు ఇచ్చాం టాటా జెమినీ టీ మా ఇంటి క్యాప్టెన్ కార్డ్స్. చూపించండి. మరి మీరు కరెక్ట్ పాయింట్ సంపాదిస్తే, కరెక్ట్ ఆన్సర్ చెప్తే 2 పాయింట్స్ మూవ్ అవుతారు. రాంగ్ ఆన్సర్ చెప్తే 1 వెనక్కి వస్తారు. సిమ్రన్ గారు మీకు ఫస్ట్ క్వశ్చన్. నేను మహేష్ బాబు జంటగా నటించిన సినిమా. వాణి ముందుగా మీరు లిఫ్ట్ చేశారు. సమాధానం యువరాజు. కరెక్ట్ ఆన్సర్. అంటే 2 పాయింట్స్. నిశాంత్ 1 and 2. నిచ్చెనా ఎక్కే. గుంతలకిడి 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 గుమ్మ ఓ గుమ్మ మనసే దోచుకుపోయింది రే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క మగాడు పాట ఏ సినిమాలోనిది? అశ్విని సీతయ్య. సీతయ్య రైట్ ఆన్సర్. మీ పాప 2 అడుగులు ముందుకు వెళ్తుంది. ఇక పైకి ఎక్కువ నిచ్చినంది నిచ్చిన. సిమ్రన్ గారు నేను నటించిన ఆటో డ్రైవర్ సినిమాలో హీరో ఎవరు? నిష్నా చెప్పండి. నాగార్జున. నాగార్జున రైట్ ఆన్సర్. వాగ్దేవి 2. ఏమో ఏమో అయ్యిందిరా అది ప్రేమో ఏమో బాగుందిరా. నచ్చావే పాలపిట్ట పాటు ఏ సినిమాలోనిది? నిష్నా కలుసుందాం రా. రైట్ ఆన్సర్. నచ్చావే పాల పిట్ట రెచ్చావే కోడి పెట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు. నేను ప్రభాస్ తో కలిసి డాన్స్ చేసింది ఏ సినిమాలో? అశ్విని రాఘవేంద్ర. రాఘవేంద్ర రైట్ ఆన్సర్. పాము కరిచింది. స్పందన 2కి కిందకు వచ్చాయి. నేను హీరోయిన్ గా నటించిన నరసింహ నాయుడు సినిమాలో హీరో ఎవరు? అశ్విని బాలకృష్ణ. బాలకృష్ణ రైట్ ఆన్సర్. గుడ్ జాబ్. 4కి వచ్చావు మళ్ళీ.
నిచ్చెనుంది పైకి ఎక్కేసావు. నేను వడ్డే నవీన్ కలిసి నటించిన సినిమా యది. నిష్ణ లిఫ్ట్ చేశారు, ఆన్సర్ చెప్పండి. పెళ్లి. Is the wrong Sorry. answer. ప్రియా ఓ ప్రియా. ప్రియా ఓ ప్రియా. నేను మెగాస్టార్ తో హీరోయిన్ గా నటించిన 2 సినిమాల టైటిల్ చెప్పండి. వాణి చెప్పండి. డాడీ మృగరాజు. డాడీ మృగరాజు. సూపర్. రైట్ ఆన్సర్. వావ్. నిశాంత్ అడుగు ముందుకేయి. లక్కీ లక్కీ ఎంతో లక్కీ. 18 మీద పాముంది, దిగు. ఓకే, మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ చెప్తారేమో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణతో నేను నటించిన మొదటి సినిమా ఏది? అశ్విని. సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి ఇస్ ది రైట్ ఆన్సర్. అయితే 4 సరైన సమాధానం చెప్పావు కాబట్టి టాటా జెమినీ టీ నీకు అందిస్తుంది బూన్ కార్డ్. వచ్చే అశ్విని సూపర్. మరి ఇప్పుడు మీ స్కోర్ +2 పాయింట్స్. స్పందన 2. 18లో పాముంది. టాటా జెమినీ టీ వాళ్ళ బూన్ కార్డ్ యూజ్ చేసుకుంటాను. బూన్ కార్డ్ వెళ్ళు, మరి మీ అమ్మాయికి ఇచ్చేసే. ఇప్పుడు మొదలవుతుంది అసలు టెన్షన్. సిమ్రన్ గారు, మీ లాస్ట్ క్వశ్చన్. పాటల పల్లకిలో పాట ఏ సినిమాలోనిది? ఫస్ట్ నిష్ణ. నువ్వు వస్తావని. నువ్వు వస్తావని ఇస్ ది రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. yes. నిష్ణ, కంగ్రాచులేషన్స్. +2 పాయింట్స్. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. సిమ్రన్ గారు అడిగిన క్వశ్చన్స్ 10 పూర్తయిపోయాయి. మరి ఇప్పుడు ఒకసారి స్కోర్స్ ఏంటో చూద్దాం. సిమ్రన్ గారు, వీళ్ళని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? థింక్ దే ఆర్ వెరీ పవర్ఫుల్, స్ట్రాంగ్, ఇంటెలిజెంట్ గా కనిపిస్తుంది. టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ లో 2వ రౌండ్. ఇదే నా తీర్పు. ఇప్పటి వరకు మీరు ఊరికే చెప్తూ వచ్చారు పరిష్కారం. సిచ్యువేషన్ ఆవిడిస్తే పరిష్కారం మీరు చెప్తూ వచ్చారు, దానికి ఆవిడ తీర్పు ఇవ్వాలి. బట్ ఈ రోజు పరిష్కారాన్ని మీరు చేసి చూపించాలి, మీరు యాక్ట్ చేసి చూపించాలి. మీకు సహకరించడానికి బుల్లితెర తారలు రాబోతున్నారు. సిమ్రన్ గారు, మరి మీరిచ్చే మొదటి సిచ్యువేషన్ వీకెస్ట్ స్కోర్ ఉన్న ఫ్యామిలీకి ఇవ్వాలి. వాణి అండ్ కృష్ణ, మీ ఫ్యామిలీ స్కోర్ 2లో ఉంది కాబట్టి ముందుగా మీతో మనం స్టార్ట్ చేస్తాం. సిమ్రన్ గారు ఇచ్చే సిచ్యువేషన్. నిష్ణ, మీ ఆయన తన ఫ్రెండ్ వల్ల బాగా చెడిపోతున్నారు. ఆయన రోజు మీ ఇంటికి వచ్చి మీ ఆయనకి క్లబ్స్ కి తీసుకువెళ్తున్నారు. మీరు ఆ ఫ్రెండ్ తో ఏమి చెప్పి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు? మరి ఈ సిచ్యువేషన్ లో మీ వారి ఫ్రెండ్ గా యాక్ట్ చేయడానికి రాబోతుంది ఇంకెవరో కాదండి, బుల్లితెర తారలు ప్రవీణ్ గారు రాబోతున్నారు. వండర్ఫుల్ యాక్టర్ ప్రవీణ్ గారికి స్వాగతం. హాయ్ ప్రవీణ్. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను. ఇప్పుడు మీరు చాలా సీరియస్ లో యాక్ట్ చేశారు, కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టైం యాక్టర్స్ తో యాక్ట్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? రియల్ పార్టిసిపెంట్స్ తో చేయటం చాలా ఆనందంగా ఉంది. టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ నుంచి వచ్చిన ఆదిలాబాద్ టీమ్ కి నేను సపోర్ట్ చేస్తున్నాను. వావ్. సో నిష్ణ, ఆల్ ది బెస్ట్ టు యు. థ్యాంక్ యూ మ్యామ్. నిష్ణ, రెడీ? yes స్టార్ట్. ఏమంటే ఫోన్ చేద్దామా? చేద్దాం. సరే పెట్టేనా? పెట్టండి. ఓకే. ఎవరో వచ్చినట్టున్నారండి. ప్రవీణ్. మీరు ఫస్ట్ లోపలికి వెళ్ళండి. ఆయన వచ్చాడంటే ఏదో ఒకటి రండి. పర్లేదు రండి. అండి ప్రవీణ్ అన్నయ్య వచ్చారండి. రండి. బాగున్నారా? బయటికి ఇప్పుడే భోజనానికి కూర్చున్నాము. నేను కూడా భోజనానికి పిలవండి. పిలుస్తాను. భోజనం ఎందుకు లేరా కానీ మనం వెళ్ళాక వచ్చి భోజనం చేద్దు కానీ లేదా? మీరు తీసుకెళ్లేటప్పుడు బానే ఉంది, మా ఇంట్లో వెళ్తున్నాడు, వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ లా వస్తున్నాడు. చూసారా, మీరు తీసుకెళ్లి చేసిన అలవాట్లకి ఎంతో పెట్టాల్సి వచ్చింది హాస్పిటల్ కి. మా సంపాదన మీకు తెలుసు కదా అన్నయ్య. మీరు మొన్న డ్రింక్ చేసి వచ్చారు, అసలు పిల్లలు భయపడితే ఒక మూలం కూర్చుండిపోయారు. నాకు అర్థం కాలేదు ఏం చేయాలన్నది. తీసుకెళ్ళండి, మనం ఫ్రెండ్లీగా ఉందాం, హ్యాపీగా ఉందాం. వద్దునే తీసుకురండి, మేము వెళ్తాం, మీరు వస్తాం, అందరం పార్క్ వెళ్దాం, సినిమాలకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. సరేనమ్మా, నేను వస్తాను. అరే అట్లా కాదు, వద్దురా, మనం చేస్తుంది తప్పు. చెల్లెలు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందిరా. నెక్స్ట్ టైం నేను కలుస్తాను, నా ఫ్యామిలీని తీసుకుని మీ ఇంటికి వస్తాను, అంతే తప్ప ఇలాంటి వద్దురా. చెల్లెమ్మని తీసుకొని కంపల్సరీ డెఫినెట్ గా
మీ వల్ల మా ఆయన కూడా మారిపోయారు, తాగని అంటున్నారండి. చాలా సంతోషం అండి. వెల్ ప్రవీణ్ గారు, వీళ్ళు ఫస్ట్ టైం నటించారు, మీకు ఎలా అనిపించింది? ఓకే, మరి నిష్ణ అండ్ రామకృష్ణ, మీకు సిమ్రన్ గారు ఏమిస్తారో మనం చూడాలి. సిమ్రన్ గారు. నిష్ణ చెప్పండి మ్యామ్. మీకు మీ ఆయనకు యాక్చువల్లీ ప్రవీణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఈ సిచ్యువేషన్ లో మీరు చేసిన యాక్ట్ ఐ థింక్ ఇట్స్ యాప్ట్. సో మీకు 6. సో వాగ్దేవి నంబర్ 6. మరి అశ్విని సురేష్ రెడీగా ఉన్నారు. సిమ్రన్ గారు ఏం సిచ్యువేషన్ ఇస్తారో చూద్దాం. అశ్విని, మీ అత్తమ్మ మీతో బాగానే ఉంటారు, కానీ మీకు పుట్టబోయేది బాబు కావాలని పట్టుపడుతున్నారు. మీకు ఇంతకు ముందే ఒక పాప ఉంది. మిమ్మల్ని బాబు కావాలంటే మీరు ఏం చేస్తారు? మీ అత్తమ్మని ఎలా మేనేజ్ చేస్తారు? సిమ్రన్ గారు సిచ్యువేషన్ ఇచ్చేసారు కదా, మరి ఈ సిచ్యువేషన్ లో మీకు సహకరించబోతున్న బుల్లితెర తార ఎవరో తెలుసా? ఇప్పటి వరకు చాలా సీరియల్లో మంచి కోడలుగా కనిపించింది ఆవిడ, కానీ ఇప్పుడు మీకోసం అత్తగా రాబోతోంది భార్గవి. హాయ్ భార్గవి. హలో ఝాన్సీ. ఇక్కడ సురేష్ అండ్ అశ్విని ఉన్నారు. ఓకే, వాళ్ళు కొంచెం లీడ్ లో ఉన్నారు ఇప్పటి వరకు, కానీ ఒకళ్ళు దాటుకుని ముందుకు వెళ్ళిపోయారు. మీరేమనుకుంటున్నారు? టాటా జెమినిటీ వారి మా ఇంటి క్యాప్టెన్ లో సిద్దిపేట నుంచి వచ్చిన అశ్విని గారికి నా సపోర్ట్. వావ్, ఆల్ ది బెస్ట్. వచ్చేయండి. ఏమ్మా అశ్విని, ఈసారైనా మగపిల్లని కంటావా, ఇంతకు ముందులా ఆడపిల్లల్నే కంటావా? చుట్టుపక్కల వాళ్ళందరూ చక్కగా ఎంచక్క మగపిల్లల్ని ఎత్తుకుంటున్నారు. నాకు ఆ కోరిక ఉండదా? ఏంటమ్మా నొల్లి లోపల? ఏంటంటావేంట్రా? ఇంతకు ముందులా ఆడపిల్ల పుడితే నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను. ఆడపిల్ల మగపిల్ల అని దానికి తేడాలేంటమ్మా? తేడా ఏంట్రా? మన వంశం నిలబడొద్దా? కాదత్తమ్మా, అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది మనకు తెలుస్తుంది అత్తమ్మ, అది మన చేతిలో లేదు కదా. అదంతా నాకు తెలీదు, మగపిల్లడే కావాలి. ఎందుకొద్దు ఆడపిల్ల, ఎందుకొద్దు? తను పుట్టినప్పటి నుంచి మనకి ఎంత కలిసి వచ్చిందో మీరు కూడా చూసారు. పాప పుట్టినాక మనం ఏ స్టేజ్ లో ఉన్నా, అబ్బాయి పుడితే సంతోషమే. ఒకవేళ అమ్మాయి పుట్టింది అనుకోండి, అది మన చేతిలో లేదు కదా. ఇవాళ రేపు చూస్తున్నారు కదా అత్తమ్మ, అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా ఉంటారు. చెప్పాలంటే అమ్మాయిలు ఎక్కువ పొజిషన్ లో ఉన్నారు, ఇంకా వాళ్ళతో సమానంగా ఇంట్లో చూసుకుంటున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కష్టపడుతున్నారు, చాలా చేస్తున్నారు. అలాంటప్పుడు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం ఎలా న్యాయం కాదు కదా అత్తమ్మ. మీరు చెప్పండి, మీరు ఆడవాళ్ళే కదా. సరే చూద్దాం, ఈసారి కనుక నీకు మగపిల్లడు పుడితే ఓకే, లేదంటే ఏం చేస్తాం? అడ్జస్ట్ అయిపోతాం. ఓకే, థ్యాంక్ యూ భార్గవి. అశ్విని అండ్ సురేష్ చక్కగా చేశారు. భార్గవి మంచి సపోర్ట్ అందించారు. థ్యాంక్ యూ. సిమ్రన్ గారు, మీకు ఎలా అనిపించింది? సూపర్, నాకు బాగా నచ్చింది. భార్గవి గారు మీకు బాగా సపోర్ట్ చేశారు. అశ్విని, మీకోసం మీ స్కోర్ 6. వావ్, హ్యాపీ. స్పందన 6 more. అక్క బావన చాడా అంతా తడిమి చూశాడా. మన వాణి అండ్ కృష్ణ, మీకోసం మేడం ఇచ్చే సిచ్యువేషన్. మీ ఆయన ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చారు. కొంచెం సేపు మాట్లాడాక అబ్బాయి పుట్టాడు కదా, ఎలా ఉంది లైఫ్ ని అడిగితే, పిల్లలు పుట్టాక మా వైఫ్ మారిపోయిందని చెప్పాడు. నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా మీద ప్రేమ తగ్గిపోయింది అని కంప్లైంట్ చేశారు. ఈ సిచ్యువేషన్ మీరు ఎలా మేనేజ్ చేస్తాడు? అదే మీ సిచ్యువేషన్ విన్నారు కదా. మరి మీకోసం సపోర్ట్ చేయడానికి, ప్రాబ్లమ్స్ తో కష్టపెట్టడానికి మీ ముందుకు వస్తున్నారు బుల్లితెర తార రామ్మోహన్. హలో అండి. మీ టీమ్ కొంచెం వీక్ గా ఉందండి. వాణి గారు, మీరేం టెన్షన్ పడద్దు, నేనున్నా సపోర్ట్ చేయడానికి. సరే, ఇప్పుడు మీరు సమస్యల్లో ఉన్నారండి, కొంచెం ముఖం దిగాలుగా పెట్టుకోండి. అది కృష్ణ, ఏరా మీ చిన్నోడు బర్త్డే రాలేపోయిన సారీరా. పర్లేదురా, కానీ ఈ గదిలో మూడేం బాగుంటలేదురా. నాది నీకేంట్రా, ఇద్దరు కొడుకులు పుట్టారా, బానే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం అంతా మావాడితోనే వచ్చింది. ఏముందిరా, పెళ్లికి ముందైతే చక్కగా మావాడినంత చాలా టైం స్పెండ్ చేసేది, చక్కగా ఇద్దరు సరదాగా మాట్లాడేవాళ్ళం, సరదాగా బయటికి వెళ్ళేవాళ్ళు, సినిమాకి వెళ్ళేవాళ్ళు, షికార్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కనీసం నేను ఇంటికి వెళ్తే నా మొహం కూడా చూడట్లేదు. ఏం మాట్లాడినా పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, వీళ్ళని చూసుకోవాలి అంటుంది. అంతకుముందంటే ఒక్కరే ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఇద్దరు పెరిగారు కదా. చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పాలు పట్టాలి, టిఫిన్ పెట్టాలి, స్కూల్కి బాక్సెస్ పెట్టాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. మీరేంటన్నా ఈ ఆఫీస్కి వెళ్ళి 8 hours డ్యూటీ చేస్తారు, కానీ ఆడవాళ్ళు 24 గంటలు పని చేయాలన్నయ్య.
మీరు అట్లా ఆడవాళ్ళని అనడం నేను కరెక్ట్ కాదు, అసలు నేను ఒప్పుకోను. తను వాళ్ళ అమ్మకు ఆరోగ్యం వాళ్ళతో కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళలేదంట. మీతోనే మీ పిల్లల కోసం టైం అంతా స్పెండ్ చేస్తుంది కదా, అలాంటప్పుడు మీరు తనని తప్పుగా ఎలా అర్థం చేసుకుంటారు? ఇంకా చాలు, ఇక్కడ బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఇప్పటిదాకా ఒక మగవాడిగా నా ప్లేస్ లో ఉండి నేను ఆలోచిస్తా ఉన్నా, కానీ ఆవిడ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. ఎస్, ఆడవాళ్ళు ఎంత గ్రేట్ అనేది అర్థమైంది. థ్యాంక్ యూ చెల్లెమ్మ. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు కూడా అర్థం చేసుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మా చెల్లెల గురించి ముందే చెప్పాను. సూపర్, థ్యాంక్ యూ. మీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది రామ్మోహన్? చాలా బాగా అనిపించిందండి. అసలు కొత్తగా చేస్తున్నట్టు ఏం లేదండి, రెగ్యులర్ గా మీ షూటింగ్ ఎలా చేస్తాం అలానే అనిపిస్తుంది. వాళ్ళ స్కోర్ ఎట్లా వస్తుంది చూడండి. ఇప్పుడు చూద్దాం మరి. సిమ్రన్ గారు ఇస్తారు మంచి మార్క్స్. వాణి గారు, మీ యాక్చువల్ ఆన్సర్, మీ ఇనాక్ట్ చేసిన ఈ సీన్ లో మీ యాక్టింగ్ చాలా బాగుంది. మీ ఆన్సర్ చాలా బాగా కన్విన్సింగ్ గా ఉంది. కాబట్టి నేను లీస్ట్ పాయింట్ ఇస్తున్నాను, ఎందుకంటే నేను మీకు 2 points ఇస్తే మీ స్ట్రైట్ గా మీ అబ్బాయి 16th వెళ్తారు. వావ్, నిచ్చెన ఉంది లాడర్ కి. థాంక్యూ మేడం. సో యు 2 points. 1 2 ఎక్కే నిచ్చెన. నీ కళ్ళలో మెరిసిందియో నిజం, భూమిదెలా ఇక నిలబడం, మేఘాలలో ఎగిరి. మరి ఇప్పుడు ఒకసారి స్కోర్స్ ఏంటో చూద్దాం. అబ్బాబా, ఇప్పుడు ఉందా అసలు టెన్షన్. మనం ముచ్చటగా 3వ రౌండ్కి వచ్చేసాం. సిమ్రన్ గారు, మరి ఒక ఇల్లాలికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధాలు నిలబెట్టడమే కాదు, సొసైటీ గురించి కూడా అవగాహన కావాలి. మరి దానిపై బేస్ చేసిన ఈ రౌండ్ లో మీరు వాళ్ళకి కొన్ని సిచ్యువేషన్స్ ఇవ్వండి, దానికి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో చూసి మీరు స్కోర్ ఇవ్వండి. ఓకే ఓకే, రెడీయా? టాటా జెమినీ టీమ్ మా ఇంటి కెప్టెన్ గ్రాండ్ ఫినాలేలో లాస్ట్ రౌండ్ నేను సైతం. సిమ్రన్ గారు, ముందుగా మీరు లీడ్ స్కోర్ ఉన్న వాణి కృష్ణ వారికి సిచ్యువేషన్ ఇవ్వండి. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో బార్ ఉంది. మీకు మీ పిల్లలకు బాగా ఇబ్బందిగా ఉంది. సొసైటీలో ఒక పొజిషన్ ఇస్తే, మీ సొసైటీలో ఒక పొజిషన్ ఇస్తే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? చూడండి, మీరు ఇక్కడ పబ్బులు నిర్వహించడం వల్ల మాకు ఇంటి దగ్గర చాలా ప్రాబ్లం వేస్తుంది. పక్క పక్కనే ఇల్లున్నాయి. రాత్రి మీరు 4 వరకు 5 వరకు పబ్బులు అదే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు. మమ్మీ నేను కూడా వెళ్ళొచ్చా అందులోకి, అందరూ అన్నయ్యలు అక్కయ్యలు వెళ్ళి ఆడుకుంటున్నారు కదా, ఓన్లీ డాన్స్లే కదా మమ్మీ, మేము కూడా వెళ్ళి వేస్తామని అంటున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము నెల రోజుల్లో ఈ పబ్బు కనుక మూసైపోతే రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చి ధర్నా చేసి ఈ పబ్బును ఎట్టి పరిస్థితిలో, ఇక్కడే కదండి ఏ ఏరియాలో కూడా పబ్బు కానీ మందు షాపులు కానీ నిర్వహించడానికి వీల్లేదు. సిమ్రన్ గారు, మరి ఇప్పుడు మీ తీర్పు ఏమిటి? ఎంత స్కోర్ ఇస్తారు? వాణి, మీ ఆన్సర్ నాకు బాగా నచ్చింది. చాలా ఫోర్స్ గా పవర్ఫుల్ ఆన్సర్ చెప్పారు మీరు. ప్రాబ్లం తప్పకుండా సాల్వ్ అయింది. మీకోసం 9. నంబర్ 9 నిశాంత్. టాటా జెమినీ టీమ్ రెస్ట్ బాక్స్ పై ఉన్నారు. మరి ఇప్పుడు నెక్స్ట్ వీకెస్ట్ ఫ్యామిలీ నిష్నా రామకృష్ణ. నిష్నా, మీ ఫ్యామిలీకి సిమ్రన్ గారు ఇచ్చే సిచ్యువేషన్. అమ్మాయిలు చాలా హెరాస్మెంట్స్ కి గురి అవుతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉంది. మీకు అన్ని పవర్ ఇస్తే మీరు ఎలా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం? ఒకవేళ నాకు ఆ పదవి వస్తే ఫస్ట్ మనకున్న చట్టాలేంటి, మనకున్న ఉపయోగాలేంటి, మన రైట్స్ ఏంటి, ఆడవాళ్ళకున్న రైట్స్ ఏంటి, మనం ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం అనేది పబ్లిక్ లో ఆడవాళ్ళలో ఫస్ట్ అవేర్నెస్ తీసుకొస్తాను. అవేర్నెస్ తీసుకొస్తే ఏమవుతుంది, ప్రాబ్లంలో వస్తే మనకు ఆదుకోవడానికి అమ్మ ఉంది, నేనున్నా అనే కాన్ఫిడెంట్ ని కలిగిస్తాను. ఆడది అర్ధరాత్రి నడిచినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చింది అన్నారు గాంధీజీ. కానీ ఇప్పుడు మనకు నిర్భయ చట్టము, గృహహింస చట్టము అనే చాలా చట్టాలు ఉన్నాయి. కానీ మనము వాటిని ఉపయోగించుకోవడంలో తెలివి ప్రదర్శించాలి. నేను వెలికి తీసుకొస్తాను. ఎలా? మీడియా ద్వారా, ప్రచారాల ద్వారా ప్రతి ఒక్కరిని మేల్కొల్పి వాళ్ళలో ప్రగతిని కల్పిస్తాను. బాగా ఆన్సర్ చెప్పారు మీరు. సో 10. వాగ్దేవి. అండ్ 10కి 10 వచ్చాయి కాబట్టి మీకు టాటా జెమినీ వారి బూన్ కార్డ్. ఇప్పుడు అశ్విని, మీరు రెడీగా ఉండండి. సిమ్రన్ గారు మీకు సిచ్యువేషన్ ఇస్తారు. కొంతమంది అమ్మాయిలు స్టడీస్ విషయంలో పట్టించుకోను, ఎంత చదివితే ఏమీ లాభం అంటారు. మీకు పవర్ ఇస్తే ఈ డిస్క్రిమినేషన్ మీరు ఎలా సాల్వ్ చేస్తారు? నాకు కనుక పదవి ఇస్తే అమ్మాయిలు చదువుకోవడం చాలా ముఖ్యం,
ఎందుకంటే చాలా మంది అంటారు ఏంటి ఎంత చదువుకున్నా ఏంటి పెళ్లి చేసుకొని భాషలు ఆ బట్టలు అవే ఉంటాయి కదా, దానికి ఇన్ని డబ్బులు పోసి చదవడం ఎందుకు అది ఇది అంటారు. అది పాయింట్ కాదు. చదువుకోవాలి, చదువుకుంటే దాంతో పాటు మనకి తెలివి పెరుగుతుంది. ప్రతి ఒక్క విషయం మనకి తెలుస్తుంది. అబ్బాయిలకే సపోర్ట్ చేయొద్దు, అమ్మాయిలకు కూడా సపోర్ట్ చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఈక్వల్. వెల్ ట్రైడ్. ఇంకా మీరు బాగా చెప్పొచ్చు. 5 స్పందన 5 పాయింట్స్. వెళ్ళిపో. మరి ఇప్పుడు ఒకసారి స్కోర్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు టై అయింది. 10 లక్షలకి సిమ్రన్ గారు మామూలు టెన్షన్ పెట్టలేదు. అందరి ఫేసుల్లోనూ ఒకటే టెన్షన్. మరి ఏం చేయమంటారు? ఎలా డిసైడ్ చేయమంటారు విన్నర్ ని? వీల్ తిప్పుదామంటారా? వా 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 వా. ఈ రోజు మీ వీల్ మీ అదృష్టాన్ని డిసైడ్ చేస్తుంది. ఎవరి స్కోర్ ఎంతో చూద్దాం. టాటా జెమినీ టీ బాక్సెస్ పైన కూడా స్కోర్ గుర్తు పెట్టుకోండి. అండ్ ఇవాళ వీల్ తిప్పేది కెప్టెన్స్ మీరే. నిష్నా రండి, వీల్ తిప్పండి. రెడీ నిష్నా? ఇప్పటి వరకు తిప్పించావు, ఇప్పుడు తిప్పుతున్నావు. గుడ్ లక్. వాగ్దేవి, అశ్విని వెళ్ళమ్మా, వీల్ తిప్పు. రెడీ అశ్విని? రెడీ, గో. స్పిన్ అగైన్. అటు ఇటు కాకుండా ఆగింది, మధ్యలో ఆగింది. రెడీ, తిప్పమ్మా తిప్పమ్మా. Number 2, నిచ్చెన ladder. లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ, ఈ లోకంలో పుట్టడమే లక్కీ. వందేళ్ళకి నీ ఊపిరి పోదా కొండెక్కి, వెయ్యేళ్ళైనా వెలగాలో వార్తల్లో పెట్టి. ఆడు ఆడించు, పాడు పాడించు, నవ్వు నవ్వించు, నువ్వు నడుపు నడిపించు. ఆడు ఆడించు, పాడు పాడించు, నవ్వు నవ్వించు. టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ లో మా మొదటి కెప్టెన్ రాబోతోంది. కానీ అంతకంటే ముందు మా రన్నర్స్ అప్ కి టాటా జెమినీ టీ ఇస్తోంది 33 గ్రాముల బంగారం. మరి ఈ బంగారం మీకు ఇవ్వడానికి టాటా గ్లోబల్ బెవరేజెస్ లిమిటెడ్ మీడియా ప్లానింగ్ కి చీఫ్ మేనేజర్ సోనియా సెరావ్ వేదిక మీదకి వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ సోనియా. నువ్వు నిలబడి చూడకు ఏ చోట. అలాగే ఈ గోల్డ్ అందించడానికి టాటా గ్లోబల్ బెవరేజెస్ లిమిటెడ్ చీఫ్ మేనేజర్ మార్కెటింగ్ రానీ డిసావాలా కూడా వస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ ఇది గెలవక తప్పని బతుకాట. వాణి అండ్ కృష్ణ రండి. అనుకుంటే బతకడం ఒక ఆట, ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూర్ణ. నిష్నా అండ్ ఫ్యామిలీ రండి. ₹10 లక్షల గెలుచుకోబోతున్నటువంటి ఆ తెలివైన మహిళ అశ్విని. వెల్కమ్ అశ్విని. మొట్టమొదటి టాటా జెమినీ టీ మా ఇంటి కెప్టెన్ అశ్విని ఫ్రమ్ సిద్దిపేట్ గెలుచుకుంది ₹10 లక్షల. సిమ్రన్ గారు ఎలా అనిపిస్తుంది మీకు? నాకు అశ్వినికి ఎలా అనిపిస్తుందని అడగాలి. ఓకే అశ్విని. చాలా హ్యాపీ. సూపర్. నాకు చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను అశ్విని.
మీ Thank you, ma'am. అండ్ మీ ఫ్యామిలీకి ఆల్ ద బెస్ట్ Thank అండ్ you. కంగ్రాచులేషన్స్ ఫర్ 10 lakh టాటా జెమినీ మా ఇంటి మా క్యాప్టెన్ ఇంటి కెప్టెన్. సిమ్రన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ గ్రాండ్ ఫినాలే మీ వల్ల మరింత గ్రాండ్ గా మారింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, మై ప్లెజర్. అండ్ అందాల మా సిమ్రన్ గారికి టాటా జెమినిటీ తరపు నుంచి చిన్న గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ టాటా జెమినిటీ. ప్రతి మహిళ కూడా స్మార్ట్ గా ఉండాలని టాటా జెమినిటీ కోరుకుంటోంది. చక్కని అనుబంధాలకి చికెనిటీ టాటా జెమినిటీ మా ఇంటి క్యాప్టెన్ ఇవాళ సెలవు తీసుకుంటుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇల్లాలు